హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీథింగ్ త్రూ శ్వే. మనం ఉన్నాము గ్లోబల్ విలేజ్ లో. ఎన్ని పెవిలియన్స్ ఉన్నాయో కాళ్ళు నొప్పి పుట్టే వరకు తిరగాలి. ఇప్పుడు లెట్స్ సీ వాట్ ఆల్ ఆర్ దేర్. ఇదంతా గ్లోబల్ విలేజ్ పార్కింగ్. మాకు చుట్టూ తిరిగి పార్క్ చేయడానికి 20-25 మినిట్స్ పట్టింది. అంత పెద్దదన్నమాట. ఇక్కడ వీళ్ళు ప్యాకేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎవరైనా గైడ్ కావాలంటే మొత్తం చూపించడానికి 4000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ లోపల అడ్వెంచర్స్ కూడా ఉన్నాయన్నమాట. దాని ప్రైస్ వచ్చేసి 80 dirhams. ఇవేవి వద్దు అనుకుంటే ఓన్లీ టికెట్ తీసుకోవచ్చు. వీక్ డే 580 రూపీస్ అండ్ వీకెండ్ అయితే 700 రూపీస్ ఎంట్రీ టికెట్. టికెట్తో పాటు ఇలా మనకు ఒక గ్లోబల్ విలేజ్ పాస్పోర్ట్ ఇస్తారు. సో ఎవ్రీ పెవిలియన్లో అక్కడ స్టాంప్ ఉంటుంది అనమాట. మనం ఏ కంట్రీస్ కవర్ చేసామో అక్కడ అవ్వంగానే స్టాంప్ వేయించుకోవచ్చు. టోటల్ ఇక్కడ 30 కంట్రీస్ రిలేటెడ్ పవిలియన్స్ ఉన్నాయి. ఫస్ట్ మేము ఎంట్రీ ఇచ్చిన గేట్లో అయితే ఇండియా పవిలియనే వచ్చింది. ఇండియా పవిలియన్లో మనకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏమేమి ఫేమస్ ఐటమ్స్ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. లైక్ కాశ్మీరీ షాల్స్, కలంకారీ, బట్టలు, జుమ్ఖాస్, అంటే అన్నీ ఇంకా మన రిలేటెడ్ ఐటమ్సే అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంకా మన ఇండియాలో తిరుగుతున్నట్టే ఉంటుంది ఈ పవిలియన్లో తిరుగుతుంటే. హక్కీ పిక్కీ కమ్యూనిటీ వల్ల హెయిర్ ఆయిల్ కూడా పెట్టేశారు స్టాల్. గ్లోబల్ విలేజ్ మొత్తం తిరగాలంటే మీరు గట్టిగా డిసైడ్ అయ్యి రావాలి. ఎంత తిరగాలో కొన్ని ఎకరాలు ఉంది. సో ముందే మంచి షూస్, కొంచెం వాటర్ బాటిల్, మీకు ఏమేమి కావాలో అన్నీ తెచ్చుకోండి. ప్రతి పెవిలియన్లో మనకి డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడ ఎలా అయితే మనం ఇండియా రిలేటెడ్ అన్నీ చూస్తున్నామో అలా వాళ్ళ కంట్రీలో ఏమేమి ఫేమస్, ఏమేమి ఫుడ్ ఫేమస్, వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం అక్కడ ఐటమ్స్ ఉంటాయి. ఇండియా పవిలియన్ చాలా పెద్దది అండ్ దీని తర్వాత చైనా కూడా పెద్దది. మిగతా 28 కంట్రీస్వి కొంచెం వీటితో కంపేర్ చేస్తే చిన్న పవిలియన్స్. ఆదివాసీ హెయిర్ ఆయిల్ స్టాల్ కూడా ఉంది మన దగ్గర. ఫుల్ ఫేమస్ అయింది కదా ఇది. ఇక్కడ మొత్తం ధాబా స్టైల్ లాగా అరేంజ్ చేశారు. మీరైతే గ్లోబల్ విలేజ్లో ఏది తీసుకోవాలన్నా కాస్ట్ మాత్రం గట్టిగా ఉంటుంది. ఇండియా పవిలియన్ మొత్తం కవర్ చేసేసాము. ఇప్పుడు పాస్పోర్ట్లో స్టాంప్ వేసుకోవాలి. మనం ఇదంతా చూసామని. ఇది జస్ట్ ఫన్కి, ఇది ఏం యూస్ఫుల్ లేదు, జస్ట్ మన ఫన్ కోసం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇరాన్ పవిలియన్. ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఆ పవిలియన్కి వాళ్ళ కస్టమ్స్కి సిమిలర్గా మ్యాచ్ అయ్యేటట్టు ఆ ఎంట్రన్స్ పెడతారు ప్రతి కంట్రీకి. ఇక్కడ కార్పెట్స్ ఫేమస్. నేనైతే ప్రతి షాప్లోకి వెళ్ళైతే రేట్స్ అడగలేదు. ఇంకా అలా చాలా డిఫికల్ట్ అండ్ టైం టేకింగ్ కూడా. సో మీకు మొత్తం ప్రోడక్ట్స్ అసలు ఏమేమి ఉన్నాయో అయితే చూపిస్తున్నాను. ఐటమ్స్ అయితే కాస్ట్లీ కొనలేం, కానీ అన్ని పవిలియన్స్లో మనకి ఇలా టేస్టింగ్ మాత్రం రకరకాల ఐటమ్స్ తినొచ్చు హ్యాపీగా. ఈ స్టాల్లో మన ఐస్ని ఫోటో తీసి దిల్ డిస్కవర్ ది గెలాక్సీ అంట. ఏమో నాకు కూడా పెద్ద క్లారిటీ లేదు. ఇవన్నీ హ్యాండ్ మేడ్ షూస్, దాని మీద ఎంబ్రాయిడరీ చేశారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ హనీ. ఇది ఇక్కడ 2 బాటిల్స్ ఉన్నాయి కదా, మనకి ఏ సైజ్ కావాలంటే దాంట్లో ఫిల్ చేసి ఇస్తారు. ఈ వాల్ ఆర్ట్ చూస్తే నాకు ఎంత మంచిగా అనిపించిందో. పెయింటింగ్స్కి మళ్ళీ ఇలా స్పెషల్ టచెస్ ఇచ్చారనమాట. చాలా బాగున్నాయి. చైనా పవిలియన్. ఇది కూడా చాలా పెద్దది. ఎంటర్ అవ్వగానే ఒట్టి ఐ ల్యాషెస్కి ఎంత పెద్ద షాప్ చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాషెస్ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళందరూ ఇలా బయట నిల్చొని పిలుస్తూ ఉంటారు మదామ్ అని. భలే అనిపిస్తుంది క్యూట్గా వాళ్ళు అలా పిలుస్తూ ఉంటే. మోస్ట్లీ ఈ ఐటమ్స్ అన్నీ 3 పీసెస్ వచ్చేసి 100 dirhams అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 2300 to 400 రూపీస్. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను నేను. సో కన్వర్షన్ నేను ఫాస్ట్గా ప్రతిదీ చెప్పలేను కదా. సో ఏదైతే దిరామ్స్లో చూపిస్తున్నానో దానికి మీరు ఇంటూ 23 వేసుకుంటే మీకు అప్రాక్స్ ప్రైస్ వస్తుంది. ఇక్కడ నేను ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. ఈ షాప్లోకి వెళ్ళాను. ఏంటో నాకు
నేను చైనా పెవిలియన్లో ఉన్నానని మర్చిపోయానో మరి ఏంటో తెలియదు, కానీ నేను వెళ్ళంగానే ఒరిజినలే కదా అని అడిగాను అనమాట. సో మా బ్రదర్ ఉండి అక్కడ నువ్వు చైనా పెవిలియన్లోకి వచ్చి ఒరిజినల్ అని అడుగుతున్నావా అంటున్నాడు. అవన్నీ కాపీసే, ఫస్ట్ కాపీస్ 150 dirhams చెప్తున్నారు. గ్లోబల్ విలేజ్ మొత్తంలో నేను కొన్న ఏకైక ఐటమ్ ఇది. రియాన్కి ఫుట్బాల్ అంటే ఇష్టం కదా, సో ఆ రొనాల్డో కీ చైన్ తీసుకున్నాను 10 dirhamsకి. పెద్దవాళ్ళకి 3 pieces ఇస్తున్నారు కదా, అదే చిన్న వాళ్ళకైతే 2300 రూపీస్కి 5 pieces ఇస్తున్నారు. ఇది మల్టీ యూస్ పిల్లో లాగా అనమాట. దీని డెమో ఇస్తున్నారు నాకు, మీరు కూడా చూడండి. And this one also, madam, put like this, madam, then you can see very well. And madam, you want to try, madam, for massage your hair? This also is good for massage. Head. Sir, try, sir. Come here. Sit here. అన్ని ఫ్రెష్ జ్యూస్ స్టాల్స్ దగ్గర ఇలా మనకి శాంపుల్స్ ఇస్తున్నారనమాట టేస్ట్ చేయడానికి. మీరైతే అన్నీ టేస్ట్ చేయండి. టేస్ట్ వాళ్ళు మరి ఎక్స్ట్రా ఏమైనా షుగర్ యాడ్ చేస్తున్నారో ఇంకేమైనా యాడ్ చేస్తున్నారో కానీ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే ఈ స్టాల్లో పీచ్ అండ్ గ్రేప్ జ్యూస్ ట్రై చేశాను అనమాట. ఫ్లేవర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఇండియాలో మనకి సమ్మర్లోనే మ్యాంగోస్ దొరుకుతాయి కదా, ఇక్కడైతే ఆల్ ఇయర్ రౌండ్ మ్యాంగోస్ దొరుకుతాయి. అండ్ వీళ్ళ మ్యాంగో డెజర్ట్స్, మ్యాంగో జ్యూస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందాక మ్యాంగో కేక్ చూసాం కదా, దాని కాస్ట్ చూడండి 700 రూపీస్. కొబ్బరికాయలు నీట్గా ఇలా చెక్కు తీసి పెడతారనమాట. మనకి కావాలి అంటే వెంటనే దానికి హోల్ చేసి ఇస్తారు. మన నాంపల్లి ఎగ్జిబిషన్ చాలా బెస్ట్. కనీసం లోపలికి వెళ్తే ఫుల్ కవర్స్తో బయటికి తిరిగి వస్తాం. ఇక్కడ ఏది కొనేటట్లేదు, అన్నీ భయంకరంగా కాస్ట్ చెప్తున్నారు. జపాన్ పెవిలియన్లో మనకి ఎక్కువగా టాయ్స్, టీషర్ట్స్, సాక్స్ ఇవి ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ పవిలియన్లో ఎక్కువగా మనకి ఫర్ జాకెట్స్ దొరుకుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మందంగా ఉన్నాయో. ఈ షాప్లో మనకి చెక్క ఐటమ్స్ దొరుకుతాయి. ఇలా చెక్క మీద వాళ్ళు నీట్గా డ్రా చేసి ఒక డిజైన్ దాన్ని కట్ చేస్తున్నారనమాట. ఈ ఫర్ జాకెట్స్ చూస్తుంటే మాత్రం ట్రై చేయాలని ఉంది. సో వీళ్ళని అడిగారనమాట, నాకు ఒక ట్రయల్కి ఇవ్వండి అని. వాళ్ళు ఇచ్చారు, బట్ వీడియో తీస్తుంటే వీడియో నాట్ అలౌడ్ అని చెప్పారు. ఇవి ఒరిజినల్ ఫాక్స్ ఫర్ అంట. ప్రైస్ అడిగితే 8200 dirhams చెప్పారు. అంటే ఆల్మోస్ట్ ఒక్క జాకెట్ 2 lakhs వరకు కాస్ట్. ఒమాన్ పెవిలియన్లో మనకి ఎక్కువగా డ్రై ఫ్రూట్స్, ఇలా కట్ ఫ్రూట్స్, పర్ఫ్యూమ్స్, ఔడ్స్ ఇవన్నీ దొరుకుతాయి. యూరప్ పవిలియన్, ఇక్కడ టాటూస్, పర్ఫ్యూమ్స్, జ్యువెలరీ అవి ఎక్కువగా అమ్ముతున్నారు. ఇది కొంచెం చిన్న పవిలియనే. మమ్మీకి ఇక్కడ ఒక చైన్ నచ్చింది, పొడుగ్గా ఉంది కదా అది. సో దీని కాస్ట్ అడిగితే 7000 dirhams చెప్పారు. అప్రాక్స్గా ఒక 1,60,000. ఈ స్టోర్లో కస్టమైజ్డ్ ఫ్యామిలీ ట్రీస్ చేస్తారు. మన నేమ్స్ ఇస్తే వాళ్ళు, అంటే ఎన్ని నేమ్స్ ఉంటే దాని ప్రకారం ఇలా ఒక ట్రీ లాగా మనకి చేసేస్తారు. ఈ పవిలియన్లో మెయిన్గా నాకు డ్రెస్సెస్ నచ్చాయి. క్లాత్ బాగుంది అండ్ చూడటానికి కూడా బాగున్నాయి. రష్యా పవిలియన్, ఇక్కడ ట్రెడిషనల్ నెస్టింగ్ డాల్స్ అంటారు వీటిని, ఇవి ఫేమస్ అనమాట. మమ్మీ అయితే గట్టిగా ట్రై చేస్తున్నారు ఏదో ఒకటి కొనాలని. కొన్నేమో నచ్చుతున్నాయి బట్ ఫుల్ కాస్ట్లీ ఉన్నాయి.
ఈ గ్లో టీ షర్ట్స్ అయితే ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతున్నాను నేను, బట్ వెరీ కాస్ట్లీ. ఆఫ్రికా పెవిలియన్, దీంట్లో ఎక్కువగా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ పెవిలియన్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అందరూ లైక్ ట్రై చేయండి అని అడుగుతారు, బట్ ఈమె ఉంది కదా నాకు అస్సలు నచ్చలేదు. తను డైరెక్ట్గా నా చెయ్యి లాగేసుకొని పెట్టేస్తూనే ఉంది. నేను లాక్కుంటున్నా కూడా అసలు వదలట్లేదు అనమాట. ఫస్ట్ ఏదో రబ్ చేసింది, అది ఎప్పుడు కడుగుద్దా అని వెయిటింగ్. నేనైతే నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే మీకే అర్థమవుద్ది, నన్ను అయితే ఇరిటేట్ చేసేసింది తిను. సో అది కడగంగానే నేనైతే అక్కడి నుంచి జంప్. ఈ పవిలియన్లో మనకి టాయ్స్ కూడా చాలా ఉన్నాయి, ఎక్కువ వుడ్తో చేసినవి ఉన్నాయన్నమాట. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి. అమెరికా పెవిలియన్, ఈ బ్యాగ్స్ చూస్తున్నారు కదా, వీటికి యాక్సెసరీస్ మనం డిఫరెంట్ చాలా ఉన్నాయి. మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా రొనాల్డో టీ షర్ట్స్ అయితే మీకు చాలా ప్లేసెస్లో దొరుకుతాయి. మీరు 20 dirhams కన్నా ఎక్కువ అయితే పెట్టకండి వాటికి. మెల్లిగా కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయ్యి, ఎందుకంటే మార్నింగ్ నుంచి తిరుగుతున్నాము కదా. ఫస్ట్ మిరకిల్ గార్డెన్కి వెళ్ళాము, దాని తర్వాత బటూటా మాల్కి వెళ్ళాము. ఇది 4 o'clock ఓపెన్ అవుతుంది అనమాట, గ్లోబల్ విలేజ్. సో ఆ టైంకి ఇక్కడికి వచ్చాము. ఈ షూస్ అన్నీ 3,500 రూపీస్కి 2 pairs, buy 1 and get 1. మేము చేసిన మిస్టేక్ మీరు చేయకండి. గ్లోబల్ విలేజ్ వెళ్దాం అనుకున్న రోజు డైరెక్ట్గా ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకొని 4 o'clockకి ఇక్కడికి వచ్చేసేసేయండి. సో దట్ మొత్తం నైట్ 12 వరకు తిరగొచ్చు. కొరియా పవిలియన్లో ఉన్నాము. కొరియా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది గ్లాస్ స్కిన్నే కదా, దానికి తగ్గట్టే కొరియా పవిలియన్లో ఎక్కువగా మనకి స్కిన్ కేర్ ప్రోడక్ట్సే ఉన్నాయి. వాటితో పాటు క్లోత్స్ అండ్ టాయ్స్ కూడా. థాయిలాండ్ పెవిలియన్లో ఉన్నాం మనం. ఇక్కడ మీకు పోర్టర్ సర్వీసెస్ కూడా దొరుకుతాయి. అంటే పవిలియన్స్ ముందు మనుషులు ఇలా కార్ట్స్ పట్టుకొని నిల్చొని ఉంటారు, వాళ్ళని మనం హైర్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ మన లగేజ్ మొత్తం వాళ్ళు మోస్తారు. మేము తిరిగిన అన్ని పవిలియన్స్ కన్నా థాయిలాండ్ దాంట్లో నాకు చాలా రష్ అనిపించింది. ఐటమ్స్ అన్నీ బాగున్నాయి అండ్ వేరే వాటితో కంపేర్ చేస్తే కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంది. దుబాయ్లో చాలా తొందరగా చీకటి పడుతుంది. 5:45కి ఏమో ఫుల్ వెళ్తురు అనిపిస్తుంది, 6 కల్లా మళ్ళీ మొత్తం డార్క్ అయిపోద్ది. ఇతని టీ సెటప్ చూడండి ఎలా ఉందో. ఈ పవిలియన్లో మ్యాంగో జ్యూస్ ఇచ్చారు టేస్టింగ్కి. అసలు ఎంత బాగుందో. నేనైతే ఆ కప్పు లాస్ట్ వరకు నాక్కొని మరీ తాగాను. مدام تفضل زعيم تعال ندور الساعة والله يجنن يعني ايه شنا بوتا تشيكبيز ولا تونه ويلكم سيريا. సిరియా పవిలియన్లో ఫుడ్ అయితే ఏది చూసినా తినాలనిపిస్తుంది. మేము వెళ్ళిన రోజు స్టంట్ షో క్యాన్సిల్ అయింది. మీరైతే తప్పకుండా అటెండ్ అవ్వండి, చాలా బాగుంటుందంట. బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక ఒకే పవిలియన్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ బంగ్లాదేశ్ అండ్ రైట్ సైడ్ శ్రీలంక. ఇది చాలా చిన్న పవిలియన్. యుఏఈ పవిలియన్లోకి వచ్చేసాము. మా మమ్మీ అయితే మొత్తం ముక్కు మూసుకొనే ఉన్నారు చున్నీతో. అవి డిఫరెంట్ ఔద్ స్మెల్స్ అన్నీ కలిపి, అంటే కొంచెం ఘాటుగా స్మెల్ వస్తుందన్నమాట. కొంచెం భరించడం కష్టమే. రియల్ లైఫ్లో ఎలానో పాకిస్తాన్కి వెళ్ళాం కాబట్టి ఈ పవిలియన్ వచ్చేసరికి లోపలికి వెళ్ళి ఒక రౌండ్ వేసి వచ్చాను.
క్రిస్మస్ సీజన్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఇలా పెద్ద పెద్ద క్రిస్మస్ ట్రీస్ పెట్టుంటాయి. ఫ్లోటింగ్ మార్కెట్, మీకు రకరకాల ఫుడ్ వెరైటీస్ టేస్ట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళొచ్చు. మొత్తం తిరిగి ఆఖరికి ఇండియా పవిలియన్ దగ్గరికి చేరుకున్నాము. సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. కాళ్ళు నొప్పులు, అడుగు తీసాడు కుంటుతున్నావు, అడుగు తీసి అడుగు రావట్లేదు.